నేను ఆనియన్ జ్యూస్ గురించి ఒక షార్ట్ చేసిన, చూడని వాళ్ళు వెళ్ళి చూసి దీని అప్లై అయితే వేసుకోండి. మంచిగా ఉంది, హెయిర్ ఊడడం అయితే బాగానే ఉంది, థిక్గా వాల్యూమ్గా మంచిగా ఉంది. ఒకసారి అయితే నచ్చితే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి గాయస్. ఇది అప్లై చేసుకొని బ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం. అప్లై చేసేసా, తర్వాత చూద్దాం. హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, మీ నందిని. ఇది నా సాటర్డే రోజు వ్లాగ్ అండ్ సాటర్డే నా మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ కంప్లీట్ ఉంటుంది. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరి వ్లాగ్ కంప్లీట్గా ఎండ్ వరకు చూసేయండి, ఖచ్చితంగా నచ్చుతుంది. ఇంకా సాటర్డే రోజు గోమాత వచ్చింది, ఇంకా ఇంట్లో ఏం లేకుండే టమాటాస్ ఉండే అనమాట. ఇంకా అవైతే తీసుకుపోయి తినిపించేసిన, ఇంకా వాళ్ళకి బియ్యం పెట్టేసిన. అసలు ఇన్నిసార్లు నేను గోశాల పోతా కానీ నాకు ఆవులంటే ఇంకా మస్తు భయం పోలేదు. ఇంకా సాటర్డే వస్తే జర టైం ఉన్నట్టు అనిపిస్తుంది. ఇక అమ్మ ఆల్రెడీ పనులు చేసి పెట్టింది, నేను హెల్ప్ చేసిన అంతే. నేను ఆనియన్ జ్యూస్ అప్లై చేసిన కదా వీడియో స్టార్టింగ్లో, దాన్ని షార్ట్ ఆల్రెడీ చేసిన, చూడని వాళ్ళు చూసేయండి, నిజంగా మస్తు యూజ్ అవుతుంది. ఇంకా నేను ఒక ట్రిప్కి వెళ్తున్నాను చెప్పిన కదా, ఆ ట్రిప్ కోసమే ఇవన్నీ అనమాట. ఫొటోస్ని కడిగేస్తుంది అమ్మ, ఇంకా నేను తులసమ్మని కడిగేద్దామని చెప్పి నీట్గా ఇక్కడ కూర్చొని బొట్లు అనేది పెడుతున్నా. నెక్స్ట్ వీడియో ట్రిప్ వీడియోనే ఉంటుంది, అందరు ఖచ్చితంగా ట్రిప్ వీడియో చూసేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మనకు మస్తు సపోర్ట్ కావాలి. ఇంకా సాటర్డే రోజే ఇట్లా అన్ని క్లీనింగ్ అన్నీ వేసి పెట్టేసుకుంటా అనమాట. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను అమ్మ కలిసి టెంపుల్కి వెళ్ళాం. ఏం టెంపుల్ అంటే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఎక్కడ అంటే మన సన్ సిటీలో ఉంటుంది, చూడని వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది టెంపుల్. టెంపుల్ లొకేషన్ ఎవరికైనా కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా, చూసేయండి. అండ్ ఆల్రెడీ లేట్ అయిపోయింది అనమాట, నేను క్లోజ్ అయిపోతుందేమో టెంపుల్ అనుకున్నా, కానీ ఓపెనే ఉంది. నిజంగా మంచిగా పీస్గా ఉంటుంది. ఒక్కసారి అయితే వెళ్ళైతే చూడండి, టైం చూసుకొని. క్లోజ్ అయిపోతుందేమని చెప్పి భయపడ్డా కానీ ఓపెనే ఉండే, ఎందుకంటే ఆల్మోస్ట్ 12 ఆ టైంకి పోయినాం అనమాట. హలో హలో మమ్మీ, దర్శనం అయిపోయింది, బయటికి వచ్చేసినాం. అసలు ఫోన్ అలౌడ్ లేదు, లోపల చూపిద్దాం అనుకున్నా కానీ లేదు. ఇంకా తర్వాత కొబ్బరికాయలు కొట్టేసుకొని కాసేపు కూర్చొని ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయినాం. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత చాలా పనులు ఉన్నాయి అనమాట, అవన్నీ మెల్లమెల్లగా దీంట్లోనే వీడియోలు వస్తూనే ఉంటాయి, చూడండి. నేను ఈడ ఫోటో తీస్తున్నా అనుకొని మా మమ్మీ అట్లనే ఉంచిందనమాట. ఇదంతా బయట, గుడి బయట అనమాట, నిజంగా మస్తు ఉంటుంది. ఇంకొకప్పుడు సాటర్డే అన్నప్రసాదం కూడా అవుతుండే, చాలామంది వస్తుండే దానికి కూడా. నేను చాలా ఇయర్స్ తర్వాత పోయినా మళ్ళీ టెంపుల్కి. ఇంకా ఆకలేస్తుందని చెప్పి పక్కనే ఉన్న రాఘవేంద్రలో టిఫిన్ చేసేసి ఇంటికి వెళ్ళిపోయినాం. ఎప్పుడైనా టైం దొరికినప్పుడు ఇక నేను మా అమ్మని బయటకు వచ్చేస్తాం అనమాట, ఇక షాపింగ్ అనో టెంపుల్ అనో ఏదో అని. నేను ఒకసారి షీనీడ్స్ది షార్ట్ చేసిన కదా, డ్రెస్సెస్ తీసుకున్నాను, ఇది షీనీడ్స్లోనే తీసుకున్నా. పుష్ పెన్ అయితే దీన్ని ఏం పెట్టి కవర్ చేసిన తెలుసా, సీలో ఇంకో ఎక్స్ట్రా సీలో లేదు, చూపిస్తా. కాంపాక్ట్ పౌడర్ ఉంటుంది కదా, అది ఆల్రెడీ నా దగ్గర చినిగిపోయి ఉంది. సో దీన్ని యూజ్ చేసిన, చిన్న చిన్నగా చింపి ఇదే పెట్టుకున్నాను అనమాట. దీనికి ఇట్లా పెట్టిన అమ్మ వచ్చేదాకా ఇప్పటిదాకా ఆగింది, మళ్ళీ ఇప్పటిదాకా కూసిపోయింది. టెక్నిక్. జ్వరం వచ్చింది. ఇంటికి వచ్చేసి మళ్ళీ కొంచెం ఫ్రెష్ అయిపోయి షాపింగ్కి అయితే వెళ్ళిపోయినాం. అమ్మవారికి చీరలు తీసుకుందామని చెప్పి పోయినాం అనమాట. ఇవి కొంచెం టైలర్ ఆంటీకి ఇచ్చేది ఇచ్చేసినాం. ఇది మేము ఎక్కడనో చేయలేము, మా ఇంటి దగ్గర ఇప్పుడు కుక్కట్పల్లిలో స్ట్రీట్ షాపింగ్ ఎట్లాగో ఇది అట్లా ఉంటుంది అనమాట. ఇంకా అక్కడనే అన్ని ప్రతివి దొరుకుతుంది. ఇంకా ఆడికి వచ్చి చూస్తున్నాం ఏమేమి వచ్చినాయా ఏమేమి ఉన్నాయా అని చెప్పి. కొన్ని నచ్చినాయిగా అట్లా తీసేసుకున్నాం. ఈ అడ్రస్
ఇది బ్లౌజ్ చూపిస్తావా అన్న? ఇది పళ్ళు ఉంది, గ్రీన్ కలర్ బ్లౌజ్ వస్తుంది, సారీ ఆల్ ఓవర్ ఇది. ఓకే, ఎంత? ఇదే మేము తీసుకున్న చీర అమ్మవారి కోసం. ఇంకా ఏమేమి కావాలా అని చెప్పి అవన్నీ ఇంకా ఆనే తీసేసుకున్నాం అనమాట. బ్లౌజ్, ఇంకా అమ్మవారికి తీసుకుంటే ఇంకా షెల్ల కూడా తీసుకోవాలి కదా, అది కూడా తీసేసుకున్నాం. ఇంకా అమ్మ కొన్ని డైలీ వేర్కి ఇట్లా చీరలు తీసుకుంది. డైలీ వేర్కి తీసుకుంది కానీ మా అమ్మ ఏం చేసింది కాదు, దాంట్లో నుండి ఒక చీర ట్రిప్ కూడా కట్టుకుంది అనమాట. షాపింగ్ అయితే అయిపోయింది. డైలీ వేర్కి అయితే తీసుకోవచ్చు, మంచిగా రీజనబుల్గానే పడ్డాయి. ఇక్కడ చీరలు అయితే బాగానే ఉండే. ఇక ఇంటికి వచ్చేసిన ఆకలి అయింది. ఇంటికి వచ్చేసరికి 5 అయిందనమాట. ఇక ఆకలి వేసింది, ఏం చేయాలా అని చెప్పి చూస్తుంటే బియ్యపిండి గోధుమ పిండి మిక్స్ చేసి అట్టేసేసుకున్నాం. నిజంగా క్రిస్పీగా సూపర్ వచ్చినుండే. స్టమక్ అంతా ఫుల్ అయిపోయింది. ఇంకా తినేసిన తర్వాత కూడా మన పనులు ఆగుతాయి అంటే అస్సలు ఆగలే. ఇక డాడీ వచ్చిన తర్వాత మళ్ళీ బయటికి పోయినాం అనమాట. ఇక రేపు వంటల కోసం అని చెప్పి కూరగాయలు ఇంకా ఏమేమి కావాలో అవి తీసుకురానికే పోయినాం. కూరగాయలు తీసుకొని ఇంటికి వెళ్తుంటే మా స్కూల్ కనిపించింది. దారిలోనే ఉంటుంది అనమాట, రోజు చూస్తూనే ఉంటాం. కానీ వీడియో మీతో షేర్ చేసుకోవాలనిపించింది. స్కూల్ మెమరీస్ ఏం మస్తు ఉంటాయి స్కూల్ లైఫ్ మాత్రం. కూరగాయలు తీసేసుకొని మళ్ళీ గాజుల షాప్కి పోయినా, అస్సలు రెస్టే లేదు. అమ్మవారికి గాజులు తీసుకుందామని చెప్పి పోయినాం. ఇక ఇంటికి వచ్చేలోపు మా మమ్మీ పూరీలు చేసేస్తుంది. కదా ఎట్లా పెడుతున్నా చేతులు పెట్టి అవ్వ లేదు నీకు అంతే. ఇక ఇంకా పెట్టని నీకు అంతే. గిట్లే పెడతారా మా అమ్మ ఎవరైనా మంచిగా పెట్టు. అగో గట్ల నాకు అలవాట్లేదు ఇవి. ఏం అలవాట్లేదు నీకు? మెదకు ఇష్టం ఉండదు కానీ పెట్టుకుని. ఇదన్నమాట కంప్లీట్ వీడియో, మార్నింగ్ టు నైట్ వరకు. ఇక అమ్మ కూతుర్లో ముచ్చటైతే అస్సలు వదలదు, మస్తు కామెడీ ఉంటుంది అనమాట. నా రొటీన్ బ్లాగ్ ఎట్లా ఉంది, నచ్చిందా? నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అస్సలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడం. అండ్ పక్కనే నాకు గంట కూడా కొట్టండి, నా వీడియో నోటిఫికేషన్స్ అనేటివి వస్తుంది అనమాట. చలో మరి ఉంటా, బాయ్ బాయ్.